హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, అవినాష్ రెడ్డికి షాక్ తగిలింది సార్. సుప్రీంకోర్టు ఆయనకి నోటీసులు అయితే జారీ చేసింది. మరి ఆయన బెయిల్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది, ఆయన అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇంతకు ఏ కేసుకు సంబంధించి నోటీసులు అందాయి, మరి ఏం జరిగే అవకాశం ఉంది సార్ ఇష్యూలో? అవినాష్ రెడ్డికి ఒక షాక్ అని వార్తలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆయనకి నోటీసులు ఇష్యూ చేసింది. సో మళ్ళీ వివేకానంద రెడ్డి కేసు హత్య కేసులో కదలిక మొదలైంది. అంటే మనకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 5 నెలలు దాటిన తర్వాత దీంట్లో కొంత కదలిక వచ్చింది. అయితే ఇది ఈ కదలిక చంద్రబాబు వల్ల లేకపోతే మోడీ ప్రభుత్వం వల్ల రాలేదు, కోర్టుల వల్ల వచ్చిన కదలిక తప్ప ఈ ప్రభుత్వాలు ఏమీ దీంట్లో కదలిక తీసుకొస్తున్నట్టుగా అయితే కనపడలేదు. ఆల్రెడీ సునీత అయితే నిన్న కూడా చంద్రబాబును కలవడానికి ట్రై చేయడం, డీజీపీని కలవడానికి ట్రై చేయడం, ఇవన్నీ కూడా ఆమె ట్రై చేసింది. హోమ్ మినిస్టర్తో కూడా కలిసింది, ఆల్రెడీ ఒకసారి కలిసింది, నిన్న కూడా వెళ్ళింది. సో ఇప్పుడు అంటే స్టేట్ గవర్నమెంట్ ఏం చేయబోతుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయబోతున్నాయి, సిబిఐ దీంట్లో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీగా ఉన్న సిబిఐ ఏం చేయబోతుంది, కోర్టుల పరిస్థితి ఏంటి అనేది ప్రజెంట్ మనం చూస్తే, నిన్న ఆల్రెడీ మనం ఒక పరిణామం చెప్పుకున్నాం. అదేంటంటే సునీత రెడ్డి మీద ప్రైవేట్ కేసు వేసిన కృష్ణారెడ్డి పిఏ, వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డిని అక్కడ మురళీకృష్ణ డీసీపీ ఆయన ఆధ్వర్యంలో పోలీసులు వెళ్ళి వాంగ్మూలాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే ఆయన అప్పుడు సిబిఐకి ఐఓ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా ఉన్న రామ్ సింగ్, తర్వాత నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, సునీత వాళ్ళ హస్బెండ్ సునీత రెడ్డి, ఈ ముగ్గురు మీద ప్రైవేట్ కంప్లైంట్ పులివెందుల కోర్టులో ఇచ్చాడు. పులివెందుల కోర్టు వాంగ్మూలం తీసుకురమ్మనింది. ఈ లోపల సునీత రెడ్డి అండ్ రామ్ సింగ్, రాజశేఖర రెడ్డి ముగ్గురు కూడా క్వాష్ పిటిషన్ వేశారు, తమ మీద పెట్టిన కేసు తీసామని. కానీ కోర్టు అంగీకరించలేదు. ఈ కేసు ముందుకు తీసుకెళ్ళమని పోలీసులు చెప్పింది. పోలీసులు విచారిస్తున్నారు. ఇది ఒక యాంగిల్. రెండవ యాంగిల్, సునీత ఈయన అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని ఎప్పుడో సుప్రీంకోర్టుకి వెళ్ళింది. నిజానికి ఎన్నికలకు ముందే వెళ్ళింది, కానీ మన సిద్ధార్థ లోత్రా బిజీగా ఉండడం వల్ల సునీతారెడ్డే పోస్ట్పోన్ చేసింది సుప్రీంకోర్టులో. సో అందువల్ల ఇప్పుడు మళ్ళీ అది నిన్న విచారణకు వచ్చింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా బెంచి దాన్ని విచారించింది. అందులో సిద్ధార్థ లోత్రా, సునీతారెడ్డి తరపున సిద్ధార్థ లోత్రా ఆర్గ్యూ చేస్తున్నాడు. సో సిద్ధార్థ లోత్రా ఆర్గ్యూ చేస్తున్నాడంటే చంద్రబాబే ఆమెకు ఫైనాన్స్ చేస్తున్నాడని కూడా ఒక వార్త వచ్చింది. ఎందుకంటే ఆయన గంటకు కోటి తీసుకునే వ్యక్తికి సునీతారెడ్డి ఎందుకు పెట్టుకునిందన్న విమర్శలు కూడా వచ్చాయి. ఏదేమైనా సునీతారెడ్డికి అయితే చంద్రబాబు సపోర్టు ఖచ్చితంగా ఉంది, దాంట్లో డౌట్ లేదు. అందుకనే సిద్ధార్థ లోత్రా ఆర్గ్యూ చేస్తున్నాడు. సో సిద్ధార్థ లోత్రా నిన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా దృష్టికి ఏం తీసుకెళ్ళాడంటే 2 విషయాలను తీసుకెళ్ళాడు. ఒకటి, ఈయన సాక్షుల్ని బెదిరిస్తున్నారు. అంటే అవినాష్ రెడ్డికి బెయిలు ఎందుకు రద్దు చేయాలి అని అడిగినప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, అవినాష్ రెడ్డి బయట ఉండడం వల్ల దీంట్లో ఉన్న సాక్షుల్ని కావచ్చు, ఇతర ముద్దాయిల్ని కావచ్చు అతను బెదిరిస్తున్నాడు అని చెప్పడానికి ఏం చేశారంటే, వీళ్ళు గతంలో దస్తగిరి వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దస్తగిరి ఏం పిటిషన్ వేశాడంటే, తాను 8 నెలలు కడప జైల్లో ఉన్నప్పుడు అక్కడికి డాక్టర్ గౌతమ్ రెడ్డి, చైతన్యారెడ్డి అక్కడికి వచ్చాడు. అతను ఎవరంటే ఇందులో 5వ నెంబర్ అక్యూజ్డ్ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు. మామూలుగా మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఇందులో మొత్తం ఇప్పటి వరకు వివేకానంద రెడ్డి హత్య కేసులో 8 మంది నిందితులుగా ఉన్నారు. నెంబర్ 1 వచ్చి అక్యూజ్డ్ నెంబర్ 1 ఎర్రగంగిరెడ్డి, తర్వాత నెంబర్ 2 సునీల్ యాదవ్, నెంబర్ 3 ఉమాశంకర్ రెడ్డి, నెంబర్ 4 దస్తగిరి ఏమో ఇప్పుడు నిందితుడి ప్లేస్లో నుంచి సాక్షి ప్లేస్లోకి హైకోర్టే చెప్పింది, తీసేసింది అతను. కాబట్టి దస్తగిరి లేదు, కాబట్టి 7 మంది ఉన్నట్టు ఇప్పుడు లెక్క. 5వ అక్యూజ్డ్ వచ్చి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, 6వ గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, 7 వైఎస్ భాస్కర్ రెడ్డి, 8 అవినాష్ రెడ్డి. సో ఇప్పుడు 5వ అక్యూజ్డ్గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్యారెడ్డి కడప జైలుకి వెళ్ళి ఈ దస్తగిరిని బెదిరించాడని దస్తగిరి ఆల్రెడీ హైకోర్టులో కూడా కేసు వేశాడు, పోలీసుల దగ్గర కూడా కేసు పెట్టాడు. ఇదే విషయాన్ని ఇప్పుడు సిద్ధార్థ లోత్రా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. అంటే దీని వెనక ఆ చైతన్యారెడ్డి వెనక అవినాష్ రెడ్డి ఉన్నాడు, అవినాష్ రెడ్డి బెదిరిస్తున్నాడు, కాబట్టి అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయండి అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్. సో అందుకని సుప్రీంకోర్టు ఏం చేసింది, అవినాష్ రెడ్డికి ఆ చైతన్య రెడ్డికి నోటీసులు ఇచ్చింది.
మీ మీద ఈ ఆరోపణలు ఉన్నాయి కదా, మీ సమాధానం ఏంటి? జనరల్గా వీళ్ళు ఏం సమాధానం చెప్తారు, మేము బెదిరించలేదు, బెదిరించినట్టు ప్రూఫ్ కూడా వాళ్ళ దగ్గర ఏం లేదు, వాళ్ళ ఆరోపణ మాత్రం చేస్తున్నారు, నేను జైలుకు రెగ్యులర్గా వెళ్ళి కొంతమంది ఖైదీలకు మెడిసిన్ ఇవ్వడం అవన్నీ నేను చేస్తున్నాను. అప్పుడు దస్తగిరి అక్కడ ఉన్నాడు, దస్తగిరి నేను కలవను కూడా లేదు, కలిసినట్టు ఏమన్నా ఆధారాలు ఉన్నాయా, సాక్ష్యాలు లేవు, కాబట్టి నేను కలవలేదు, అతను కావాలనే ఇతను బెయిల్ రద్దు చేయాలనే వీళ్ళు కుట్ర చేసి ఈ ప్లాన్ చేసి ఆరోపిస్తున్నారని వీళ్ళు సమాధానం ఇస్తారు. సో అప్పుడు సిద్ధార్థ లూత్రా మీద ఏమి బరువు పడుతుందంటే ప్రూవ్ చేయాలి. బెదిరించినారని ఆరోపిస్తే సరిపోదు కదా, ఎవరైనా ఆరోపించవచ్చు, బెదిరించినట్టుగా ప్రూవ్ చేయాలి, అతన్ని బెదిరించేట్టుగా అవినాష్ రెడ్డి చేసినట్టుగా కూడా ప్రూవ్ చేయాలి. మామూలుగా మనం కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఈ కేసులో అవినాష్ రెడ్డి దస్తగిరిని బెదిరించడం వల్ల ఏం జరుగుతుంది? దస్తగిరి ఆల్రెడీ అప్రూవర్ మారాడు, కోర్టులో ఇది ఇచ్చేశాడు. ఇప్పుడు దస్తగిరిని బెదిరించడం వల్ల వీళ్ళకి బెయిల్ క్యాన్సిల్ అవుతుంది తప్ప ఇంకేం జరగదు. సో కాకపోతే ఏంటంటే బెయిల్ క్యాన్సిల్ చేయడానికి ఇంక వేరే కారణం వీళ్ళ దగ్గర లేదు. అవినాష్ రెడ్డిని జైల్లో పెట్టాలనేది సునీత రెడ్డికి ఉన్న గోల్. ఈ గోల్కి ఏంటంటే సుప్రీంకోర్టు ఆయనకి బెయిల్ ఇచ్చున్నది, హైకోర్టు బెయిల్ ఇచ్చింది, సుప్రీంకోర్టు దాన్ని క్యాన్సిల్ చేయలేదు. సో సుప్రీంకోర్టు హైకోర్టు క్యాన్సిల్ చేయనని చెప్పింది. సో సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేయాలంటే ప్రూవ్ చేయాలి. ఏమని చాలాసార్లు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అని చెప్పింది. దేంట్లో అయినా మనిషి బెయిల్ అనేది రూలు, జైలు అనేది ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఇవ్వాలి. ఎప్పుడు జైలుకి పంపించాలి, ఎప్పుడు బెయిల్ రద్దు చేయాలంటే ఫ్లైట్ రిస్క్, ఈ వ్యక్తి పారిపోతున్నాడని లేదా సాక్ష్యాధారాలను తారుమారు చేస్తాడని, సాక్షులను బెదిరించడమో ప్రలోభ పెట్టడమో చేస్తాడని, ప్రధానంగా ఈ 3 కండిషన్లకి ఉంటే బెయిల్ రద్దు చేస్తారు. సో అందుకని ఇప్పుడు సిద్ధార్థ లూత్రా సుప్రీంకోర్టులో ఒక ఆర్గ్యుమెంట్ బిల్డప్ చేయాలి. ఏంటంటే ఇతను బయట ఉంటే ఇది చేస్తున్నాడు, సాక్షుల్ని ముద్దాయిల్ని బెదిరిస్తున్నాడు అని చెప్పాలి. అని చెప్పడానికి ఇది తీసుకున్నారు, ఇంక వేరే ఏమీ లేదు వాళ్ళ దగ్గర. ఆల్రెడీ దస్తగిరి అవినాష్ రెడ్డి నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు అవన్నీ చెప్పారు, అదంతా వీగిపోయింది, ప్రూఫ్ లేదు. సో ఇప్పుడు ప్రూఫ్ లేకుండా దీన్ని ఎలా ఇది చేస్తారు? నాకు తెలిసి ఇది బెయిల్ రద్దు అయితే కాదు, అవినాష్ రెడ్డికి బెయిల్ రద్దు చేసే పరిస్థితి ఉండదు. నిజానికి 2 ఏళ్లకు ముందే దీన్ని త్వరగా తేల్చనని సుప్రీంకోర్టు సిబిఐకి ఆదేశించింది. 2019లో జరిగితే ఇప్పుడు 2024 కూడా అయిపోతుంది, అంటే 6వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాము. 6వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతుంటే కూడా ఈ కేసు ఇంతవరకు ట్రయల్కి రాలే. సో అంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ కాలే, ఫైనల్ ఛార్జ్షీట్ ఇంకా సిబిఐ వేయలేదు. దాని మీద సునీత ప్రెజర్ పెట్టాలి. నిజానికి సునీత పెట్టే పరిస్థితి ఇప్పుడు ఉంది. ఎందుకు? సునీతకి సపోర్ట్ చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఉంది, చంద్రబాబు మీద డిపెండ్ అయిన మోడీ ప్రభుత్వం ఉంది. వాళ్ళు అనుకుంటే సిబిఐ త్వరగా దీని మీద ముందుకెళ్ళచ్చు కదా, అది ఎందుకు చేయట్లేదు సునీత కానీ చంద్రబాబు కానీ? అంటే నేను నిన్నే చెప్పాను, వివేకానంద రెడ్డి హత్య కేసులో నిజంగా హంతకులు ఎవరు, వాళ్ళకి శిక్షలు పడాలా అనేది లేదు ఇక్కడ. హంతకులు ఎవరు అందరికీ తెలుసు, దాంట్లో ఇన్వాల్వ్ అయిన సునీతకు తెలుసు, చంద్రబాబు తెలుసు, జగన్కి తెలుసు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి శిక్షలు పడడం అనేది వాళ్ళ క్రైటీరియా కాదు, వాళ్ళ గోల్ కాదు. దీన్ని రాజకీయంగా మనం ఎలా ఉపయోగించుకోవాలని జగను, మనం ఎలా ఉపయోగించుకోవాలని చంద్రబాబు, ఈ ఇద్దరు దాన్ని ఉపయోగించుకోవడానికి మొదటి నుంచి ట్రై చేస్తున్నారు. అందుకనే లేకపోతే ఇంకా పెద్ద పెద్ద మర్డర్లంతా మామూలు పోలీస్ స్టేషన్లే సాల్వ్ చేస్తారు. మనం చూస్తున్నాం కదా, అనేక పోలీస్ కేసులు 4 రోజుల్లో పెట్టేసుకుంటున్నారు. కానీ ఇదేంది మరి, వివేకానంద రెడ్డి లాంటి వాడిని చంపితే సిబిఐ లాంటి బ్రహ్మాండమైన గొప్ప ఆర్గనైజేషను ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చేస్తుంటే 6 ఏళ్లుగా